హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ నిమ్మకాయ పులిహోర చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సినవి ఏమేమిటి అంటే ఇవి ప్రసాదంగానే పెట్టుకోవచ్చు, ఇంట్లో పిల్లలకి ఇష్టంగా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి రైస్ని ఉడకపెట్టుకుని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా. అలాగే ఇదిగోండి కావాల్సినవి వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, అలాగే ఇదిగోండి కరివేపాకు మా చెట్టుకి లేతగా ఉంది, అదే వేస్తున్నాను. అలాగే తాలింపు దినుసులు. ఫస్ట్ మనం అన్నం చల్లార్చుకున్నాం కదా, దీంట్లోకి నిమ్మకాయ రసం, ముఖ్యంగా నిమ్మకాయ రసం చూపించలేదు. ఇదిగోండి నిమ్మకాయ రసంని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 4 నిమ్మకాయలు కట్ చేసుకుని రసం తీసేసాను. గింజలు ఏమి లేకుండా రసంని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చల్లారింది కదా, దీంట్లోకి మనము కొంచెం పసుపు, అలాగే ఈ నిమ్మరసాన్ని కలుపుకుందాం. ఫస్ట్ పసుపుని కలుపుకుందాం. పసుపు ఉప్పు కలుపుకున్న తర్వాత నిమ్మరసం కలుపుకుందాం. అన్నం వేడిగా ఉంటే బాగోదు ఫ్రెండ్స్, అలాగే నిమ్మకాయ రసం చేదొచ్చేస్తుంది. వేడివేడి అన్నం అయితే చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత కలుపుకుందాం. ఇంకోండి ఎక్కువ వేసుకోవసరం లేదు, పసుపు కొద్దిగా వేసుకోండి. నేనైతే చేత్తోనే కలుపుతాను ఫ్రెండ్స్. మొత్తం కలుపుకోవాలి. మనకి ఇప్పుడు పసుపు చాలినట్టు ఉంటుంది, కానీ తాలింపు వేసిన తర్వాత అయితే చక్కగా కలర్ వచ్చేస్తుంది, పులిహోర కలరు. పసుపు ఎక్కువగా కావాలంటే మరి కొంచెం వేసుకోండి. నేనైతే నార్మల్గా వేస్తాను, ఎక్కువ వేసుకోవాలి. ఇదే ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్, టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా కలుపుకుందాం. మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. అయితే వేయను, నాకు చేతికి వచ్చినంత వేస్తాను ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి. ఉప్పు కూడా మొత్తం కలబెట్టేసుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత నిమ్మరసాన్ని కూడా కలిపేసుకుందాము. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా కలుపుకోవాలి. నిమ్మరసాన్ని కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుని తాలింపు వేసిన తర్వాత మళ్ళీ కలుపుకుందాం. చూడండి, మొత్తం కలుపుకోవాలి నిమ్మరసాన్ని. తాంబూలం పళ్ళెం లాంటి దాంట్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ కలుపుకోవడానికి. ఇంకండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి తాలింపు వేసుకుందాం. బాండీలో నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత ఫస్ట్ వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేసుకుని వేయించుకుందాం. నూనె కాగిపోయింది ఫ్రెండ్స్. వేరుశనగ గుళ్ళు అలాగే జీడిపప్పు స్లో మీడియంలో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి. స్లో మీడియంలో వేయించుకొని చక్కగా వేయించుకోండి. ఈ రెండు వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం తాలింపు దినుసులు, చూసారా పప్పు దినుసులు నేను శనగపప్పు, అలాగే శనగకాయపప్పు, అలాగే ఆవాలు వేసాను. మీకు కావాలంటే దీంట్లోనే కొంచెం ఇంగువ కలుపుకోండి. ఇంగువ తినేవాళ్ళు, మేము ఇంగువ తినాం కాబట్టి నార్మల్గా కలిపేసాను. ఇందులోకి ఇంకో 2 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇవ్వండి, ఎండుమిరపకాయలు కూడా వేసేసి 2 నిమిషాలు వేగనిచ్చేసి పప్పు దినుసులు దింపేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు కట్టేసేసి పులిహోరలో కలిపేసుకుందాం. ఇవ్వండి, పక్కన పెట్టుకున్నాం కాబట్టి దాంట్లోకి వేసేసి కలుపుకుందాం. ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి గరిటెతో కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలుపుకోండి పైనుంచి కింద దాకా. కింద ఉండిపోద్ది ఆయిల్ లేకపోతే, కలపకపోతే. మొత్తం కలిపేసుకున్నాం కదా, రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయి పులిహోర. ఇది ప్రసాదంగా పెట్టుకోవచ్చు, ఇంట్లోకి అప్పుడప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకుని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.